Please subscribe Enlight TV and press bell icon. Thank you. నా పేరు భాగ్యలక్ష్మి. మేము గోదావరి నుంచి వచ్చినాము. మేమంతా 15 మంది వచ్చినాము ఇక్కడికి ధ్యానధమ్మ ఆశ్రమానికి. ముందుగా విశ్వగురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహపత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మకోటి ప్రణామాలు. అలాగే ఇంతటి సేవలు అందిస్తున్న రాము స్వారికి, అర్చన మేడానికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ధ్యాన ధర్మాశ్రమం అనేది చాలా బాగా పెట్టారు. అంటే ఒక ప్రకృతి ఒడిలో ధ్యానం చేసుకోవడం. ఇక్కడ ధ్యానం చేయడం వలన అనంతమైన శక్తిని పొందుతున్నాము. సారు మేడం చేసే సేవలకు మేము ముగ్ధులమవుతున్నాం. ఈ తరాల్లో అలా వాళ్ళు చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా చూడాల్సి వస్తుంది. తర్వాత ముందు తరాల వారికి ఇది ఎంతో విశ్వవిద్యాలయం ఎంతో మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి పరిచయం చేయడానికి కనీసం ఒక టూరిజం లాగానన్నా అందరినీ తీసుకురండి, పరిచయం చేయించండి. ఇక్కడ చూస్తా ఉంటే ప్రతి ఒక్కరికి ధ్యానం చేయాలనే కోరిక కలుగుతుంది. ఒక టూరిజం లాగా పెట్టుకొని అందరు వస్తే ఫస్ట్ ధ్యానం చేస్తారు, తర్వాత పిల్లలకు అలవాటు అయిపోతుంది. ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలనేది ఒక కోరిక. తర్వాత పత్రి సారు ఒకప్పుడు ప్రకటించారు, రాబోయే కాలానికి విశ్వగురు రాము సార్ అని. సారు ఎలా అన్నారో సార్ దానిలో మేము అన్ని లక్షణాలు చూస్తున్నాం. రాబోయే త్వరానికి విశ్వగురువు రాము సార్ అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్లైట్ టీవీకి ధన్యవాదాలు.